సరే ఆపేరా. హలో వినిపిస్తుందా? రైట్. మా లెటెస్ట్ స్టార్ట్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నాను. వీట్ స్టోన్ బ్రిడ్జ్. వీట్ స్టోన్ బ్రిడ్జ్ నాన్న. ఓకే మా ఏదో ఆర్మ్స్ ఇలా ఉన్నాయి నాన్న. నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే ఊరికినే నాన్న ఇది ఆర్ఈ అనుకుంటున్నాను, ఏదో టర్మ్స్ ఆర్బి, ఆర్సి, ఆర్డి మీ ఇష్టం ఎలా అయినా అనుకోండి, లేదా ఆర్బి, ఆర్సి, ఆర్డి ఓమ్స్. ఓకే రైట్ నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ నాన్న ఒక్కసారి చెప్పండి అమ్మా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యామ్మీటర్? ఏమా టు మెజర్ ద కరెంట్. ఓకే కరెంట్ మెజర్ చేస్తాం. వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ వోల్ట్ మీటర్? టు మెజర్ ద వోల్టేజ్. What is the purpose of galvanometer? Emma? Right. Okay. ఇదే మీరు చెప్తున్నారు, ఇలాంటి ఆన్సర్స్ అక్కడ చెప్తున్నారు. ఓకే పవర్ మెజర్ చేయటం, ఇంపిడెన్స్ మెజర్ చేయటం. ఓకే రాంగ్. Galvanometer does not measure anything. Okay, ammeter na it measures the current, voltmeter amma it measures the voltage, galvanometer does not measure anything. Okay na suppose if any current flows, it shows the deflection unte current flow avutunnatlu, or deflection upwards unte na positive vaipu atu current veltunattu, oka downwards unte reverse veltunatlu ante it will shows, it will not measure. Okay na, when current flows it shows డిఫ్లెక్షన్స్ నాన్న, అంతే పర్పస్. కరెంట్ వెళ్తుందా లేదా అని కనుక్కోవడానికి కోసమే గ్యాల్వామీటర్ పర్పస్. మీరు అడిగితే ఇంటర్వ్యూలో ఏ చెప్తున్నారు, పవర్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే పవర్ మెజర్ చేస్తాం. ఇంకొంతమంది ఇన్నోవేటివ్గా ఇంపిడెన్స్ మెజర్ చేస్తాం. చెప్పది ఏమవుతుంది, తప్పు. ఓకే ఇట్ వోంట్ మెజర్ ఎనీథింగ్ నా, దిస్ ఈస్ ద థింగ్. ఓకే నాన్న యూజువల్గా ఇక్కడ ఏంటంటే నాన్న విడిగా అమ్మ ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది నాన్న, మీకు చూపించట్లా. యాక్చువల్లీ ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది నాన్న, ఇలాగా వినండి. దెర్ ఈజ్ ఏ రెసిస్టర్ ఇలా ఉంది. ఈ రెసిస్టర్లో కరెంట్ ఫ్లో అవుతుందా లేదా అని కనుక్కోవడం కోసం వీ హ్యావ్ ప్లేస్ ద గ్యాల్వామీటర్ ఇన్ సిరీస్లో పెట్టాం. ఓకే సరే నాన్న అది చూపించట్లా. ఇక్కడ అయితే యాక్చువల్గా ఎలిమెంట్ ఉంది, ఎలిమెంట్ ఈజ్ దేర్ ఇన్ సిరీస్. సరే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా రెసిస్టర్. ఓకే కరెంట్ ఐ ఇలా ఉందనుకోండి, దిస్ ఈజ్ వోల్టేజ్ విఎక్స్, ఇది వోల్టేజ్ వివై అయితే నా టెల్ మీ నాన్న define this current I. చెప్పా కదా ఇందాక, స్టార్టింగ్ వోల్టేజ్ మైనస్ ఎండింగ్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్, Vx మైనస్ Vy బై R. ఓకే సపోజ్ Vx ఈక్వల్ టు Vy అయితే ఏమా, Vx ఈక్వల్ టు Vy అయితే నాన్న వాట్ ఈస్ I? 0. ఈ బోత్ ద ఎండ్స్ ఆర్ అట్ ద సేమ్ పొటెన్షియల్, కరెంట్ ఈక్వల్ 0 అవునా. సరే నాన్న ఇక్కడ వినండి నాన్న, when some current is flowing, galvanometer shows deflections. If no current flows, galvanometer does not show deflection. అవునా మా డిఫ్లెక్షన్ లేదు నాన్న గ్యాల్వనోమీటర్లో. అప్పుడు వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్? 0 నాన్న. వెన్ ద కరెంట్ విల్ బి 0, ఇక్కడ పొటెన్షియల్ బట్టి చెప్పండి ఏమా, ఈక్వల్. రెండు సేమ్ పొటెన్షియల్స్ దగ్గర ఉంటే అసలు కరెంట్ ఫ్లో అవుతుందా? ఫ్లో అవుతుంది. ఓకే నాన్న ఇదే కాన్సెప్ట్ అమ్మ, గ్యాల్వనోమీటర్ కాన్సెప్ట్ ఇదే నాన్న, వీట్ స్టోన్ బ్రిడ్జ్ కాన్సెప్ట్. బేసికల్గా ఈ విఎక్స్ వివై అనుకున్నాం అనుకో వోల్టేజెస్. ఇఫ్ దిస్ వోల్టేజ్ ఈక్వల్ టు దిస్ వోల్టేజ్ అయితే వాట్ ఇస్ ద కరెంట్ ఫ్లోయింగ్ హియర్? 0. గ్యాల్వనోమీటర్ డస్ నాట్ షో ఎనీ డిఫ్లెక్షన్. అర్థమైంది అందరికీ? బేసిక్ పాయింట్ ఇక్కడే ఉంది. ఓకే నాన్న నోటీస్ హియర్ ఎవ్రీవన్. నాన్న ఈ వోల్టేజ్ ఈక్వల్ టు ఈ వోల్టేజ్ అవ్వాలి అంటే ఓకే టెల్ మీ అబౌట్ దిస్ వోల్టేజ్ అండ్ దిస్ వోల్టేజ్ నాన్న. ఇది విఎక్స్ నాన్న, ఇది వివై అంటున్నాం కదా.
దిస్ వోల్టేజ్ ఈక్వల్ దట్ వోల్టేజ్ అవ్వాలి అంటే వాట్ అబౌట్ ఏమొద్దు, వాట్ అబౌట్ ద వోల్టేజ్ అక్రాస్ దిస్ వన్ అండ్ వోల్టేజ్ అక్రాస్ దిస్ వన్ చెప్పండి. ఈక్వల్ నాన్న ఇంకేమొద్దు, మీరేం మాట్లాడమాకండి, ఆపోజిట్ టర్మ్స్ అవన్నీ వద్దు. ఓకే, అవి తెస్తున్నాం, అది ఎలా వచ్చిందని చెప్పబోతున్నాడు. ఈ వోల్టేజ్ ఈక్వల్ ఈ వోల్టేజ్ అయితే గ్యాల్వానోమీటర్ డస్ నాట్ షో ఎనీ డిఫ్లెక్షన్. ఓకే, దిస్ వోల్టేజ్ ఈక్వల్ దిస్ వోల్టేజ్ అవ్వాలంటే ఈ వోల్టేజ్ ఎలా ఉండాలి? ఈక్వల్. ఓకే నాన్న, ఈ వోల్టేజ్ అక్రాస్ ఆర్బి, ఈ వోల్టేజ్ అక్రాస్ ఆర్డి ఈక్వల్ అయితే దెన్ విఎక్స్ ఈక్వల్ వివై. ఆర్ ఈ వోల్టేజ్ ఈక్వల్ ఈ వోల్టేజ్ అయితే వాట్ అబౌట్ దిస్ వోల్టేజ్ అండ్ దిస్ వోల్టేజ్ అమ్మా? ఎందుకు ఈ పాయింట్ సేమ్ కదా. ఈ వోల్టేజ్ ఈక్వల్ ఈ వోల్టేజ్ అంటే ఈ వోల్టేజ్ ఈక్వల్ ఈ వోల్టేజ్, నాన్న ఈ వోల్టేజ్ ఈక్వల్ ఈ వోల్టేజ్ అంటే ఈ సేమ్ పాయింట్ ఉంటే ఈ వోల్టేజ్ ఈక్వల్ ఈ వోల్టేజ్. సార్ వోల్టేజ్ అక్రాస్ ఆర్ఏ ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ ఆర్సీ. నాన్న ఈ పాయింట్ అర్థమైంది అందరికీ? నాన్న అందరూ ఇది పాయింట్ సేమ్ అయిపోయినాయి కదా. అప్పుడు ఈ వోల్టేజ్ ఈక్వల్ ఈ వోల్టేజ్ అంటే దిస్ వోల్టేజ్ డెఫినెట్లీ ఈక్వల్ దిస్ వోల్టేజ్. ఈ రెండు సేమ్ టు ద సేమ్ పాయింట్. ఈ వోల్టేజ్ ఈక్వల్ ఈ వోల్టేజ్ అయితేనే దిస్ వోల్టేజ్ ఈక్వల్ దిస్ వోల్టేజ్. క్లియర్? ఓకే నాన్న, ఇఫ్ గ్యాల్వానోమీటర్ డస్ నాట్ షో ఇన్ డిఫ్లెక్షన్ ఉంటే దెన్ బ్రిడ్జ్ ఈస్ సెడ్ టు బి బ్యాలెన్స్డ్. అప్పుడు నాన్న నో డిఫ్లెక్షన్ అంటే వాట్ ఇస్ ద కరెంట్ ఫ్లోయింగ్ హియర్? 0. ఓకే అమ్మా, ఇప్పుడు దిస్ కరెంట్ I1 అనుకున్నాను, నో కరెంట్ ఫ్లోయింగ్ కాబట్టి వాట్ ఈస్ కరెంట్ అమ్మా ఇక్కడ? I1. ఓకే అమ్మా, ఈ కరెంట్ I2 అనుకున్నాం అనుకో, ఇక్కడ నో కరెంట్ ఫ్లోస్ కాబట్టి వాట్ ఈస్ కరెంట్ నాన్న ఇక్కడ? I2. ఎస్ ఆర్ ఎవ్రీవన్? ఓకే నాన్న, ఒక్కసారి వాట్ ఈస్ డ్రాప్ అక్రాస్ RA? RA ఇంటూ I1. ఇది నాన్న I2 ఇంటూ RC. ఎస్ ఆర్ ఎవ్రీవన్? ఓకే నాన్న, విల్ స్టార్ట్. అమ్మా ఇక్కడ when bridge is balanced, if bridge is balanced, okay, galvanometer does not show any deflection. అంటే what is the current flowing through galvanometer ఇక్కడ? 0 amperes. Ig equal to 0. నా Ig equal 0 అవ్వాలంటే వోల్టేజ్ అక్రాస్ RA ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ RC. అలాగే నాన్న వోల్టేజ్ అక్రాస్ RB ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ RD నాన్న. ఓకే, వోల్టేజ్ అక్రాస్ RA ఈక్వల్ వోల్టేజ్ అక్రాస్ RC అవ్వాలంటే వెన్ I1 ఫ్లోయింగ్ అక్రాస్ RA, ఓకే వాట్ ఇస్ ద డ్రాప్ చెప్పండి అమ్మా? I1 ఇంటూ RA ఈక్వల్ టు I2 ఇంటూ RC. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. మా వోల్టేజ్ అక్రాస్ RB ఈక్వల్ వోల్టేజ్ అక్రాస్ RD అవ్వాలంటే నాన్న వాట్ ఇస్ వోల్టేజ్ అక్రాస్ RB? I1 RB. ఓకే, I1 RB ఈక్వల్ టు I2 RD. Okay, let it be equation 2. Okay, now equation 1 divide by equation 2 cheyandi amma. Right, 1 divide by 2 implies cheppandi amma ikkada I1 RA divide by I1 RB. Idi nana I2 RC divide by I2 RD. I2 cancel, I1 cancel. Cheppandi amma then RA by RB equal to RC by RD. Right? Okay. Nana ide nana. Let's say R, same thing. RA RD equal to RB RC. ఏంటమ్మా ఇది? Product of opposite terms, RA into RD equal to RB into RC. Okay, then bridge is said to be balanced. Nana point అర్థమైంది అందరికీ? అమ్మ అసలు ఇంటర్నల్ కాన్సెప్ట్ ఇదే నాన్న. బేసికల్గా నో డిఫ్లెక్షన్స్ ఇన్ ద గ్యాల్వానోమీటర్ అంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ గ్యాల్వానోమీటర్ ఏంటి? 0. ఇది 0 అవ్వాలంటే నాన్న ఈ వోల్టేజ్ ఎలా ఉండాలి? సేమ్. అది అవ్వాలంటే నాన్న వోల్టేజ్ అక్రాస్ దిస్ ఎలిమెంట్ షుడ్ బి ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ దిస్ ఎలిమెంట్. వోల్టేజ్ అక్రాస్ దిస్ ఎలిమెంట్ షుడ్ బి ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ దిస్ ఎలిమెంట్. అది కాన్సెప్ట్ బేసికల్ వీచ్ టు విచ్ బ్యాలెన్స్ కేస్ అంటే. ఓకే,
Okay, take a question. For the balanced bridge circuit figure, determine the value of IS. For the balanced bridge circuit figure, determine the value of IS. IS calculate cheyamantarama. Chesi cheppandi nana. For the balanced bridge circuit figure, determine the value of IS. Okay, Nana, answer? 10 amperes, wrong answer. Emma? 2 milliamperes, wrong answer. Okay, 5 milliamperes, wrong answer. Very good, Nana. Chepparu, evaru chepparu? Right. Emma? 10 milli, right answer. Very good, Nana. Okay, Nana, వినండి అమ్మా. Notice here. చాలు వినండి నాన్న. నాన్న నోటీస్ హియర్. అమ్మ ఫస్ట్ నాన్న బ్రిడ్జ్ బ్యాలెన్స్ కేసుని ఇచ్చేసారా? చూడండి, ఫర్ ద బ్యాలెన్స్ బ్రిడ్జ్ సర్క్యూట్ షోన్ ఫిగర్ అన్నారు. బ్రిడ్జ్ ఇస్ బ్యాలెన్స్. ఓకే నాన్న, బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయితే వినండి, అది చాలు వినాలి. వాట్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద గ్యాలనామీటర్ ఐజీ? 0. ఓకే, 0. నా బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కేసు చెప్పండి ఒకసారి నాన్న. అంటే నాన్న, దిస్ వోల్టేజ్ షుడ్ బి ఈక్వల్ దిస్ వోల్టేజ్, ఆర్ దిస్ వోల్టేజ్ షుడ్ బి ఈక్వల్ టు దిస్ వోల్టేజ్. ఎస్ ఆర్ నో? నాన్న అదే చేస్తుందమ్మా. చూడండి నాన్న, దిస్ ఈజ్ 5 volts, స్టెప్ ఏ అనుకుంటున్నాను. ఓకే, బ్రిడ్జ్ బ్యాలెన్స్ కేసుకున్నా వాట్ ఈస్ వోల్టేజ్ ఆల్సో షుడ్ బి ఈక్వల్ టు నాన్న 5 volts, స్టెప్ బి. 5 volts అక్రాస్ 1 kilo నాన్న. వాట్ ఇస్ ద కరెంట్ ఫ్లోయింగ్ దెన్? ఏమ్మా, 5 volts అక్రాస్ 1 kilo ఎంత కరెంట్? ఎంత? 5/1k ఎంత? 5 milliamperes, స్టెప్ సి. ఓకే నా, వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్ హియర్? 0. ఇది 5 milli అయితే వాట్ ఇస్ ద కరెంట్ ఫ్లోయింగ్ హియర్ ఆల్సో నాన్న? 5 milliamperes, స్టెప్ డి. ఓకే అమ్మా, 5 milli అక్రాస్ 1 kilo ohm నాన్న. వాట్ ఇస్ ద డ్రాప్ అమ్మా? ఏనా? 5 volts, స్టెప్ ఈ. అమ్మా, దిస్ ఫర్ బ్యాలెన్స్ బ్రిడ్జ్ సర్క్యూట్ నాన్న, దిస్ వోల్టేజ్ షుడ్ బి ఈక్వల్ టు దిస్ వోల్టేజ్. ఇది 5 volts అయితే వాట్ ఇస్ దిస్ వోల్టేజ్ ఆల్సో 5 volts. Now 5 volts across 1k, what is the current flowing then? 5 milliamperes. Avuna? Yes or no everyone? No, this is IS kabatti, this current also IS. Just apply KCL at this node amma. KCL, just apply KCL.
KCL చెప్పండి అన్న. దెన్ IS ఈక్వల్ టు 5 milli plus 5 milli ఎంత నాన్న 10 milliamperes is right answer. 5 milli plus 5 milli nothing but 10 milliamperes is right answer. Finished? నా అర్థమైందా కాన్సెప్ట్ అర్థమైంది అందరికీ? ఓకే. నా టేక్ దిస్ క్వశ్చన్ అమ్మ. డిటర్మైన్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అక్రాస్ A, B టెర్మినల్స్. Determine equivalent resistance across A, B terminals. Answer Nana? Determine equivalent resistance across A, B terminals. Determine equivalent resistance across A, B terminals. Emma? Very good, Nana. ఓకే నన్ను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లెట్ us ఇంట్రడ్యూస్ న్యూ వేరియబుల్స్ అనుకుంటామా. లెట్ దిస్ బి x అనుకుంటున్నా, లెట్ దిస్ బి y అనుకుంటున్నాను అన్న. లెట్ దిస్ బి x, లెట్ దిస్ బి y అనుకుంటున్నాను. ఓకే రైట్. ఐఎమ్ ట్రయింగ్ టు రీఅరేంజ్ దిస్ నెట్వర్క్ నా. ఓకే ఐఎమ్ ట్రయింగ్ టు రీఅరేంజ్ దిస్ నెట్వర్క్. This is terminal A, this is terminal B, ఇది X, ఇది Y. ఈ టెర్మినల్ A అయితే ఇది కూడా టెర్మినల్ A నానా, ఈ టెర్మినల్ B అయితే ఇది ఆల్సో టెర్మినల్ B. వినాలి నానా ఒకసారి అమ్మా. నోటీస్ హియర్, టెర్మినల్ A, టెర్మినల్ X, దిస్ ఈస్ ద రెసిస్టర్ 1 ohm రెసిస్టర్. ఎస్ఆర్ A కి X కి నానా వాట్ ఇస్ ద రెసిస్టర్ అమ్మా 1 ohm. ఓకే అలాగే నాన్న A కి Y కి రాద్దాం. A కి Y కి దిస్ ఈస్ నానా చూడాలి నేను మాటి మాట చెప్పను. టెర్మినల్ ఏ ఓకే, టెర్మినల్ వై, ఈ రెసిస్టర్ గురించి రాసిన ఇందాక ఇది అయిపోయింది. ఓకే 1 ohm రెసిస్టర్ నానా, దిస్ ఈస్ ద ఏకి వైకి ఓకే 1 ohm రెసిస్టర్ అమ్మ. ఓకే దిస్ ఈస్ ద 1 ohm రెసిస్టర్ బిట్వీన్ ఏకి వైకి. ఓకే ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ నాన్న బీకి ఎక్స్కి చూద్దాం. బీకి ఎక్స్కి అమ్మ ఇది బి, ఇది ఎక్స్ నాన్న. ఓకే ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ రెసిస్టర్. ఓకే బీకి ఎక్స్కి దిస్ ఈస్ ద రెసిస్టర్ 1 ohm రెసిస్టర్. ఇది అయిపోయింది. నెక్స్ట్ బీకి వైకి దిస్ ఈస్ బి, దిస్ ఈస్ వై, ఇది బి నాన్న, ఇది వై. ఓకే వాట్ ఈస్ దిస్ రెసిస్టర్ అమ్మ 1 ohm. అన్ని 1 ohm రెసిస్టర్స్ ఇక్కడ. ఒకసారి పొజిషన్స్ చూడండి, ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ నాన్న ఎక్స్కి వైకి ఇది ఎక్స్, ఇది వై. ఓకే ఇది ఎక్స్ నాన్న, ఇది వై. ఎస్ఆర్ను అమ్మ దిస్ ఈస్ ద రెసిస్టర్ అమ్మ 1 ohm రెసిస్టర్. నాకు కనిపించిందా? అంటే దిస్ నెట్వర్క్ బోత్ ఆర్ ఈక్వలెంట్ టు ఈచ్ అదర్. అండ్ వాట్ దే ఆస్కింగ్ అస్ టు డిటర్మైన్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ కామా బి, ఆర్ ఈక్వలెంట్ అడిగారు. నాన్న ఒకసారి ఆగండి అమ్మ, 2 మెథడ్స్లో చేద్దాం. ఆగండి, డైరెక్ట్ రాయమాకండి. మెథడ్ 1, మెథడ్ 2. ఓకే మెథడ్ 1 నాన్న, మెథడ్ 1, మెథడ్ 2 చేద్దాం అమ్మ. అమ్మా మీకు ఇలా వచ్చింది. ఓకే 1 ohm, 1 ohm,
1 ohm, 1 ohm, 1 ohm. Okay, this is terminal A, this is terminal B, X, Y. Now, ఇదే గీసాను, మళ్ళీ గీసాను. ఓకేనా? రైట్. మా ఆగండమ్మా, మెథడ్ 1 నోటీస్ హియర్. నాన్న ఇక్కడ చూస్తే నాన్న 1 1 1 ఏ షేప్లో కనిపిస్తుంది ఇక్కడ? డెల్టా అయినా ఎస్ అను డెల్టాని స్టార్లో కన్వర్ట్ చేసుకుందాము. డెల్టా టు స్టార్ ఈ అన్ని ఆర్మ్స్ సేమేనా? సేమ్ అయితే నా డెల్టా టు స్టార్ చేస్తే ఏమైంది? ఇంపిడెన్స్ డివైడ్ బై 3 సేమ్ ఉంటే ఓకే, దిస్ బికమ్స్ 1/3, దిస్ బికమ్స్ 1/3, దిస్ బికమ్స్ 1/3. ఎస్ ఆర్ నో ఎవ్రీవన్? నా ఇలా ఉన్నప్పుడు వాట్ అబౌట్ దిస్ ఆర్మ్? ఇంకా లేదు, ఈ ఆర్మ్ లేదు, ఈ ఆర్మ్ లేదు, ఈ ఆర్మ్ లేదు. ఎస్ ఆర్ నో? అమ్మ ఇక్కడ మనం ఏం చేసామంటే డెల్టా టు స్టార్ చేస్తున్నాము, డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, రైట్ నౌ టెల్ మీ హౌ దిస్ 1/3 అండ్ 1 సిరీస్, దిస్ 1/3 అండ్ 1 సిరీస్లో ఉన్నాయి. 1/3 1 4/3, 1/3 1 4/3. మళ్ళీ ఒకసారి డ్రా చేస్తున్నాను. నాన్న దిస్ ఈజ్ 1/3. ఓకే నాన్న ఇక్కడ 1/3 4 ఓకే 1 1/3 ఇలా ఉన్నాయమ్మా. దిస్ ఈజ్ 1 1/3, ఇది 1 1/3. ఓకే, దిస్ ఈజ్ టెర్మినల్ ఏ, దిస్ ఈజ్ టెర్మినల్ బి. ఓకే మా 1 1/3 అయినా 4/3. ఓకే 4/3 4/3. Nana again tell me how this 4/3 4/3? Yama parallel. Okay, this is terminal A, this is terminal B. Both are parallel on Nana. 4/3 parallel 4/3. R parallel to R, R/2. Okay, R parallel to R Nana, R/2. So 4/6 ante 2/3. Okay, this is terminal A, this is terminal B, this is 1/3. This is Nana 4/6 ante 2/3 ohms. Now 1/3 2/3 series lo nana. What is the equivalent? 1 ohm. Okay, this value nothing but 1 ohm. Therefore, what is the equivalent resistance between A comma B terminals Nana? 1 ohm is the right answer. Ema అర్థమైంది అందరికీ? క్లియర్? ఓకే సరే నానా ఆగండి అమ్మా. ఫినిష్ ఎవరివన్ విత్ మెథడ్ 1 నాన్న. ఓకే అమ్మా మీకు తెలియాలని 2 మెథడ్స్ చెప్తున్నాను, స్ట్రక్ అవ్వకూడదు. ఒకవేళ ఇంకోటి షార్ట్ కట్ డైరెక్ట్ రాసిపోతున్నాం, ఇది అందరూ తెలియాలి మెథడ్ 1 అనేది. సరే నన్ను ఇదే క్వశ్చన్ చూడండి అమ్మా, మెథడ్ 2. ఇదే క్వశ్చన్ మెథడ్ 2, ఇదే క్వశ్చన్ మెథడ్ 2. నన్ను అందరూ ఒకసారి చూడాలి అమ్మా. దిస్ 1 1 1 1 ఇలా ఉంది అమ్మా. ఏ షేప్లో కనిపిస్తుంది? వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఏనా? ఎస్ ఆర్ నో? వీట్ స్టోన్ బ్రిడ్జ్. మా ఈ వీట్ స్టోన్ బ్రిడ్జ్ వెదర్ బ్రిడ్జ్ ఇస్ బ్యాలెన్స్ ఆర్ నాట్ చెప్పండి మా. 1 into 1 1 into 1 చెప్పండి. బ్యాలెన్స్డ్. ఓకే బ్యాలెన్స్డ్. నా వీట్ స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయితే వాట్ ఇస్ ద కరెంట్ ఫ్లోయింగ్ హియర్? 0 amperes. ఓకే నానా నో కరెంట్ ఫ్లోయింగ్. మా కరెంట్ ఫ్లో అవ్వకపోతే నానా వాట్ అబౌట్ దిస్ ఆర్మ్ అమ్మ? ఓపెన్ సర్క్యూట్. ఇది ఓపెన్ అయిపోయింది నాన్న, ఇది లేదు ఇంకా. ఓపెన్ సర్క్యూట్ లేదు, ఓపెన్ నాన్న. ఇప్పుడు ఓపెన్ అయిపోయాకలే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకే నాన్న ఓపెన్ అయిపోయింది కదా. టెల్ మీ నాన్న ఇది లేదమ్మా ఓపెన్. హౌ దిస్ 1 and 1? హౌ దిస్ 1 and 1? సిరీస్ నాన్న. 1 సిరీస్ విత్ 1 ఎంత? 2. ఓకే హౌ దిస్ 2? దిస్ 2 ప్యారలల్. ఏమా వాట్ ఇస్ వాల్యూ నాన్న? ఓకే 2 ప్యారలల్ టు 2 నాన్న 1 ohm అయిపోయింది, అదే ఆన్సర్. 2 parallel to 1 ohm. Okay, this is the equivalent resistance between A comma B terminals, RAP. ఏనా అర్థమైందా నానా? ఫస్ట్ మాత్రం అందరికీ ఈ మెథడ్ తెలియాలి, డెల్టా టు స్టార్ చేయటం తెలియాలి, ఆ మెథడ్ తెలియాలి అందరికీ. ప్రతిసారి బ్యాలెన్స్ అవ్వదు బ్రిడ్జ్ టు బ్రిడ్జ్. బ్యాలెన్స్ అవ్వకపోతే ఏం చేయాలి? ఈ మెథడ్లో వెళ్ళాలి, డెల్టా టు స్టార్లో వెళ్ళాలి. బ్యాలెన్స్ అయిపోతే ఈజీగా చూసి పెట్టేయటం, ఏముంది ఇంకా ఆర్మ్స్ ఏమైతే ఇది తీసేయటం, దెన్ దీస్ టూ ప్యారల్ వచ్చేస్తాయి, అంతే సింపుల్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్.
Next question, Anna. Determine equivalent resistance across A comma B terminals. Okay. Determine equivalent resistance across A comma B terminals. My sir 2, 2, 1, 1, 2 ఇచ్చారు నాన్న. Determine equivalent resistance across A comma B terminals. Amma 3/2, very good. Let this be x here, let this be y here, okay. Anukundam, let us try to rearrange the network. Rearrange cheyandi. రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ ఎక్స్ చెప్పండి అమ్మ ఒకసారి. అయ్యి అందరూ ఏకి ఎక్స్కి నాన్న 2 ohms, ఏకి వైకి 2 ohms, ఓకే నాన్న ఎక్స్కి బీకి 1 ohm, ఓకే నాన్న అలాగే బీకి వైకి 1 ohm. నెక్స్ట్ నాన్న ఎక్స్కి వైకి 2 ohms ఇలా వచ్చింది. ఓకే నా చెక్ ఇట్ అవుట్ వెదర్ బ్రిడ్జ్ ఇస్ బ్యాలెన్స్. 2 into 1, 2 into 1, okay, bridge is balance, okay, 2 into 1 equal to 2 into 1 nana, bridge is balance. Amma ippudu bridge is balance aithe whether any current flows across this arm nana, no na method 2 chesestuna direct ga, meeku method 1 telusu, method 2 chesestuna direct, okay na open ayipoyindi. Then how this 2 and 1 series, 2 and 1 series ante 3 ela unnayamma parallel, okay. This is 2, this is 1, this is 2, this is 1, okay, across the terminals A, B, okay. Right now, this is 3 parallel with 3. Okay, now 3 parallel with 3, that's all. Answer, Amma? 3/2. Therefore, equivalent resistance across A comma B terminals nana 3/2, nothing but 1.5 ohms. In question adithe answer nana 1.5 ohms is the right answer. Okay, next question, Anna. Next question. This is given as 2 ohms, nana. 2, 1, 2, 2. This is terminal A, this is terminal B. Find the equivalent resistance across A comma B. 2, 2, 1, 2, 2 ఇచ్చారమ్మా చేయండి అన్న. Determine the equivalent resistance across A comma B terminals.
డిటర్మైన్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అక్రాస్ A, B టెర్మినల్స్. ఆన్సర్ చెప్తారా డైరెక్ట్గా? ఇది కూడా ఒకవేళ XY టెర్మినల్స్ అనుకుంటే లెట్ us ఇంట్రడ్యూస్ XY టెర్మినల్స్. ఓకే నానా A, B టెర్మినల్స్. ఒకసారి ఆగండి అమ్మా, ఒకసారి నాకు నెట్వర్క్ చెప్పండి ఒకసారి. ఇది XY అనుకుంటున్నాను. చెప్పండి అమ్మా, వాట్ ద రెసిస్టెన్స్ బిట్వీన్ AX 2. చూసి చెప్పండి ఒకసారి. AX నానా 2, AY 2, ఓకే. BX నానా 1, BY 2, XY 2. ఓకే, ఇలా వచ్చింది. ఫినిష్ నానా. ఆన్సర్ చెప్పేసి డైరెక్ట్గా. ఓకే, 3, 4 ప్యాడ్లోనే 3 × 4 / 3 + 4 12/7 వచ్చింది ఎవరికైనా? 12/7 ఎవరికి రాలేదా? ఏమా బ్రిడ్జ్ బ్యాలెన్స్ కాలేదు కాబట్టి ఈ ఆర్మ్ తీసేయకూడదు. ఒకవేళ తీసేస్తే 3, 2, 1 సిరీస్ అనుకోండి, 3, 2, 2 సిరీస్ అనుకుంటే 4, 3, 4 ప్యారల్ అయితే ఎంత ఆన్సర్? అప్పుడు 3, 4 ప్యారల్ అయితే ఎంత ఆన్సరు? 12/7. రైటా రాంగా? రాంగ్. ఎందుకు రాంగ్? బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవ్వలేదు. ఎందుకు బ్యాలెన్స్ అవ్వలేదు నానా? 2 × 2, 2 × 1 ఈక్వలా నాట్ ఈక్వలా? ఓకే, నాట్ ఈక్వల్. దేర్ఫోర్ బ్రిడ్జ్ ఈస్ అన్బ్యాలెన్స్. ఓకే నానా, అన్బ్యాలెన్స్ నానా. Bridge is unbalanced. Okay, 2 × 2 not equal to 2 × 1, unbalanced. Definitely this arm will be there. తీసేయకూడదు. సరే, ఇలాంటి టైంలో ఏం చేద్దాం? ఏమా డెల్టా టు స్టార్. నాన్న ఇక్కడ చూడమ్మా, 2, 2, 2 ఒక డెల్టా ఉంది. ఇది 2, 2, 1 ఇంకో డెల్టా ఉంది నాన్న. అవునా? ఇది ఒక డెల్టా, ఇది ఒక డెల్టా. ఏ డెల్టాని మారుద్దాం? డెల్టా టు స్టార్. అప్పరా లోవరా? ఎందుకు అప్పరు? ఆల్ ఆర్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఫార్ములా సేమ్ రాయకుండా /3 చేస్తే వచ్చేస్తుంది. నాన్న కావాలంటే కిందనే మార్చుకోండి, కానీ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఎవ్రీథింగ్. ఓకే, ఏమో అర్థమైందా? రైట్. లెట్ us అప్లై ద డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్. దిస్ బికమ్స్ 2/3, దిస్ బికమ్స్ 2/3, దిస్ బికమ్స్ 2/3. Then at that time this element not there, this element not there, this element not there. Now how is 2/3 and 1 series? How this 2/3 and 2 series? This combination parallel. Okay. Now ikkada raste this is 2/3. Okay. This is 2/3 and 1, 2/3 and 2. This is terminal A, this is terminal B. This is terminal A, this is terminal B. Nana, this is what is this value of 2/3 and 1 nana? Series anta 5/3. 2/3 series to 2, 8/3. 5/3 and 8/3 both are parallel. Equivalent anta amma? Very good nana. 40/39. Okay. 5/3 parallel with 8/3 nana. 5. Okay. Multiply cheyandi. 40/39 ohms. And this is nana 2/3 ohms. Ma, right now how these two combinations connected to each other? Series. What is the equivalent amma? Okay, very good. 66/39. What is 66/39 ante? 22/13 ohms.
That's the equivalent resistance across A comma B terminals. ఏమన్నా అర్థమైందా అందరికీ? అమ్మ ప్రతిసారి డెల్టా వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ కేసు వస్తాయా? లేదు. ఇలా రాబోతేనా బ్యాలెన్స్ అవ్వకపోతే ఏం చేయాలి మనం? ఓకే, ఈక్వలెంట్స్ చేసుకోవాలి, డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి. మీరు నాన్న అక్కడ డిసైడ్ చేసుకోండి, అప్పర్ డెల్టా చేసుకుందాం లోయర్ డెల్టా చేసుకుందాం అనేది యూ హ్యావ్ డిసైడ్. అన్ని ఈక్వల్ ఉంటే ఈజీ కన్వర్షన్. ఫినిష్డ్? Take this question, Anna. Determine the equivalent resistance, Amma. Now determine that equivalent resistance. R equivalent. Eight wrong answer. 12 wrong answer. 4 wrong answer. 0 wrong answer. Really? Evarama? Nuవ్వేనా? Excellent answer అమ్మ. అంటే మాస్ పెట్టుకోగలి ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఓకే. ఓకే, రైట్. నాన్న ఇక్కడ కూడా అమ్మా ఏమా సరే నా లెట్ us ఇంట్రడ్యూస్ నాన్న. ఓకే, రైట్ నాన్న, వినండి అమ్మా, చాలు ఇప్పుడు లేచినట్లున్నావు నువ్వు. నాన్న లెట్ us ఇంట్రడ్యూస్ 2 న్యూ వేరియబుల్స్ అన్నాను. ఓకే, XY. ఓకే సరే, ఇంట్రడ్యూస్ చేయండి అమ్మా. చేసిన తర్వాత లెట్ us ట్రై టు రీఅరేంజ్. This is terminal A, this is terminal B, this is A, this is B. ఇది X, ఇది Y అనుకుంటున్నా. వాట్ ఇస్ ద రెసిస్టెన్స్ బిట్వీన్ A, X చెప్పండి ఒకసారి. A కి X కి నానా 4. నా చెప్పాలి, అందరు చెప్పాలి నాకు ఒకసారి. 4. వాట్ ఇస్ ద రెసిస్టెన్స్ బిట్వీన్ A, Y? షార్ట్. ఓకే. వాట్ ఇస్ ద రెసిస్టెన్స్ బిట్వీన్ B, X నానా? షార్ట్. B, Y? 6. XY 12. నాన్న అందరికి వచ్చిందా ఇది? రాసారా? ఓకే, రైట్. నాన్న అందరమ్మా నోటీస్ చేయరు నాన్న, అందరు అమ్మ అందరు చూడాలి ఒకసారి. అందరు చూడండి అమ్మా, నోటీస్ చేయరు. నా ఈ 4 ohm రెసిస్టర్ నాన్న, దిస్ ఈస్ 12 ohm రెసిస్టర్, అవునా? రైట్. నౌ దీస్ 2 పాయింట్స్ కనెక్ట్ టు సేమ్ పాయింట్ నా. ఓకే నాన్న ఇక్కడ చూడండి అమ్మా, షార్ట్ 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 అంటే హౌ దీస్ 2 కనెక్టెడ్ టు ఈచ్ అదర్? ఏమా ప్యారలల్. ఓకే. నేను అలాగే ఇక్కడ కూడా చూస్తే 12, దిస్ ఈజ్ 6 కనెక్టెడ్ సేమ్ పాయింట్ ఇక్కడ, అండ్ ఇక్కడ షార్ట్ 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 ఉంది. ఎస్ అన్న? దెన్ హౌ దీస్ 2 కనెక్టెడ్ టు ఈచ్ అదర్? అమ్మ 4, 12 ప్యారలల్, 12, 6 ప్యారలల్. దెన్ హౌ దీస్ 3 కనెక్టెడ్ టు ఈచ్ అదర్? ప్యారలల్.
అవునా? రైట్. This is terminal A, this is terminal B now. Okay, this is 4 ohms, this is 12 ohms, this is 6 ohms. All are contained parallel వచ్చినాయి. Right? నా చెప్పండి సార్ అమ్మా, 3 resistors parallel, then what is R equivalent? RAB. రైట్, వెరీ గుడ్ నాన్న. 4 parallel with 12 parallel with 6. చెప్పండి నాన్న ఆన్సర్. 1 by వెరీ గుడ్ నాన్న. 1/4 plus 1/12 plus 1/6. LCM నాన్న 12. దిస్ ఈస్ 3 plus 1 plus 2. 6/12 1/2. 1 by RAB 1/2 నాన్న. RAB 2. ఓకే, వెరీ గుడ్. అర్థమైందా అందరికీ? క్లియర్? ఓకే, సరే నా జాగ్రత్తగా క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరు ఆన్సర్ చెప్తే వాళ్ళకి మంచి గేట్ ర్యాంక్ రాబోతుంది. ఎవరైతే ఆన్సర్ చెప్తున్నారో వాళ్ళకి మంచి గేట్ ర్యాంక్ రాబోతుంది. అది మీరు స్టార్ టు డెల్టాలు చూసారు, అన్నీ చూసారు. ఓకే, నాకు చూసి ఆన్సర్ చెప్పేసి. ఓకే నాన్న, దిస్ ఈస్ గివెన్ as 6 ohms ఇచ్చారు. దిస్ ఈస్ గివెన్ as 6 ohms. దిస్ ఆల్సో గివెన్ as 6 ohms. This is given as 3 ohms amma. This is also given as 3 ohms. This is also given as 3 ohms icharu. This is given as 2 ohms nana. This is given as 2 ohms icharu. Okay. Nana, idi 24 volts icharu amma. They are asking us to determine this current I. This is given as some 3 ohms icharu. Cheppandi nana answer. ఏమా 24/9/2 9/2 ఇంకా సెవెన్ బై టూ 9/2 కాదు 7/2 24/5 1 ఇంకా ఏమా రైట్ 0 వచ్చిందా కాలేదా ఏమా రాంగ్ ఆన్సర్ అయింది అంతే 5 9/2 7/2 6 5 ఓకే ఇంకేమైనా ఉన్నాయా 53 ఓకే
ఓకేనా, వెరీ గుడ్ అమ్మా. ఇంకేం మార్చావా? 4. ఏం బేరం పడుతున్నావు ఏంటి నువ్వు? రైట్, సరే, వెరీ గుడ్ నాన్న. ఒక ఆన్సర్ రైట్ ఆన్సర్. 24/5 amperes ఈజ్ రైట్ ఆన్సర్ నాన్న, వెరీ గుడ్. సరే అమ్మ ఆగండి, చాలు చాలు అందరు నాన్న, చాలు. చూడండి నాన్న, నోటీస్ హియర్ అందరు. మా యాక్చువల్గా నాన్న ఈ 6 ఇక్కడ 6 ఎలా కనిపిస్తున్నాయి? 6 6 6 స్టార్ లా కనిపిస్తున్నాయా? అదే అన్న 6 ఇది 6 ఇది 6 అన్ని కలిసినాయి కదా, ఎలా ఉన్నాయి? స్టార్. వన్ వే ఆఫ్ డూయింగ్ నా స్టార్ టు డెల్టాకి వెళ్ళచ్చు. మార్చారు మళ్ళీ, ఇంకా కాంప్లికేటెడ్ అయింది. అలా కన్వర్షన్ చేసుకుంటే వెళ్తే ఓకే. సరే వదిలేసేయండి. వినండి నాన్న, ఆగండి, స్టాప్. చూడాలి అందరూ, చూడాలేమో అందరూ. నాన్న ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అమ్మా అందరు నాన్న, నోటీస్ హియర్. అమ్మ ఎన్ని మర్చిపోండి నాన్న, చూడాలి. ఇది 6 నాన్న, ఇది 6, ఇది 6 ఓకే, ఇది 3, ఇది 3 అవునా అమ్మ? చూడండి నాన్న, ఈ 6 రాస్తున్నా 6, ఈ 6 రాస్తున్నా నాన్న 6 ఓకే, ఈ 6 రాశాను 6 అమ్మ. ఈ 3 ఉందా? ఈ 3 ఓకే నాన్న. ఈ 3 కనిపిస్తుందా? ఎలా ఉంది చెప్పండి అమ్మా నాకు ఒకసారి. వీ స్టోన్ బ్రిడ్జ్ ఓకే. 6 6 3 3 ఈ 6 నాన్న, వీ స్టోన్ బ్రిడ్జ్ లాగా ఉంది. అండ్ చెక్ ఇట్ అవుట్ వెదర్ బ్రిడ్జ్ ఇస్ బ్యాలెన్స్ నా. 6 × 3 6 × 3 ఈ బ్రిడ్జ్ ఇస్ బ్యాలెన్స్ వెదర్ ఎనీ కరెంట్ ఫ్లోస్ హియర్? నో. అంటే ఏంటది? ఏంటి? ఓపెన్ అయిపోయింది. ఎస్ ఆర్ నో? లేదు నాన్న, దానికి ఏం సిగ్నిఫికెన్స్ లేదు. సరే లీవ్ ఇట్ నాన్న, లెట్ us see here. అమ్మా ఇది 3, ఇది 3, ఇది 2, ఇది 2 నాన్న. ఏనా 3 3 2 2. ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది అంటే నోటీస్ హియర్ 3 3 2 2. ఈ ఆమె ఏంటి? 3 ohms. మళ్ళీ 3 × 2 = 3 × 2 ఏనా? 3 × 2 = 3 × 2. వీస్టోన్ బ్రిడ్జే, బ్యాలెన్స్ కేసే. వెదర్ ఎనీ కరెంట్ ఫ్లోస్ హియర్? నో. ఇది కూడా ఓపెన్. ఏం అర్థమైందా నాన్న? ఇప్పుడు చూస్తే హౌ దిస్ 6 and 6 సిరీస్, 3 3 సిరీస్, 2 2 సిరీస్. మా 6 సిరీస్ విత్ 6 ఎంత నాన్న? 12. ఇది 6, ఇది 4. హౌ ఆల్ 3 బ్రాంచెస్ కనెక్టెడ్ ఈచ్ అదర్? 12 6 4 ప్యారలల్. నా 12 6 4 ప్యారలల్ అయితే వాట్ ఈస్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్? 2 ohms ఓకే నాన్న. ఇదంతా తీసేసాను ఓకే. లాస్ట్ ప్రాబ్లం చేసాం మనం. RE ఓకే, R ఈక్వలెంట్ 12 parallel with 6 parallel with 4, nothing but 2 ohms nana. And they are asking us to determine this I. This is 24 volts. Tell me nana, what is answer I? Total voltage by total resistance. Answer anta 24 by this 2 plus 3, 24 by 5 okay, 4.8 amperes is the right answer. 4.8 amperes నానా. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. ఐఏఎస్ ఆబ్జెక్ట్లో చాలాసార్లు రిపీట్ చేశారు. మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా ఒక మోడల్ దీని మీద అడుగుతూ ఉంటారు. ఇన్నర్గా లాజిక్ ఏంటి? వీస్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ కేస్ ఓకే నాన్న. ఒకవేళ ఈ క్వశ్చన్లో నా ఈ 3 ohms ఇవ్వకపోతే ఆన్సర్ ఎంత? ఈ 3 ohms ఇవ్వలేదు నా, ఆన్సర్ ఎంత నాన్న? 24/2 12 amperes. అలా కొన్ని వాటిలో అలా ఇవ్వట్లా ఓకే, దాన్ని బట్టి ఆన్సర్ చేసుకోండి. 58. ఇంకో క్వశ్చన్ చేసుకుందామా? చెప్పమ్మా. కరెంట్ డైరెక్షన్ వాళ్ళు ఇచ్చారు నన్ను, అలాగా వాళ్ళు ఇచ్చేశారు. ఇచ్చినా కూడా వాళ్ళు ఇవ్వకపోయినా కరెంట్ అలాగే ఫ్లో అయింది కదా, హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్, ప్లస్ నుంచి మైనస్కి వెళ్ళేది కదా కరెంటు. సోర్స్ ఎలా ఉంది? ప్లస్ మైనస్, అటు నుంచి అటు వెళ్ళింది సోర్స్ నుంచి ఎప్పుడైనా. ఒకవేళ వాడు రివర్స్ చేస్తే ఆన్సర్ మైనస్ రాసుకోవాలి.
లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే. మీరు కూర్చుంటారంటే 9 దాకా చెప్తాను. Determine the equivalent resistance across A comma B terminals. Determine the equivalent resistance across A comma B terminals. Cheppandi an answer. Right, fast. B section, A section, section. Okay, Nana, ekkadi start cheddam amma. Nana, ekkadi start cheddam? Delta to star. Okay, ఇది దిస్ ఈజ్ 12 12 12 డెల్టా టు స్టార్ చేస్తే ఏమైతే చెప్పండి అమ్మా, ఏనా 4 4 4 బ్యాలెన్స్డ్ డెల్టా టు స్టార్ చేస్తే డివైడ్ బై 3 టైమ్స్. ఓకే, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. రైట్, రైట్ నౌ నాన్న 4 4 హౌ దే కనెక్టెడ్ టు ఈచ్ అదర్? సిరీస్ సిరీస్ సిరీస్. ఎంత? 8 8 8. ఓకే, చేయండి, గీయండి. This is 8 ohms here, this is 8 ohms here, this is 8 ohms here. Okay, now this is 8 ohms amma, this is also 8 ohms, this is also 8 ohms. Nana agandi amma, appude cheyamakandi nana. Method 1, method 2. Okay, nana em cheyamakandi. Method 1, method 2. Method 1. Nana method 1. Nana ఇది స్టార్ లాగా ఉందా? స్టార్ ని డెల్టా కన్వర్ట్ చేద్దామమ్మా. స్టార్ టు డెల్టా. చెప్పండి అన్న, స్టార్ టు డెల్టా చేస్తే 8 8 8 బ్యాలెన్స్డ్ స్టార్ నుంచి డెల్టా వెళ్తాయి 24 24 24. ఓకే, రైట్. Okay, now this is 8 8 8. Okay, balance star to delta kelte na, this becomes summa 24 24 24. Okay, right now tell me how this 24 and 8 parallel. What is equivalent anana? 8 into 24 by 8 plus 24 6. Okay, 6. Daniki meer cheste method 1. Okay, this becomes summa 6. This becomes 6, this becomes 6. Okay, this is x, this is y. Now right now tell me how this 6 and 6 series. What is the value? 12. Okay. Amma idi cheste, this is 12 nana, this is 6 amma. This is terminal x here, this is terminal y. Okay. Nana right now tell me how this 6 and 12 parallel. Equivalent cheppandi nana. 12 into 6 by 12 plus 6 enta? Okay, very good. Nana 6 parallel with 12, nothing but 72 by 18, 4 ohms. That's the equivalent resistance between A comma B terminals. Okay,
A comma B, XY కాదు AB. That RAB equal to 4 ohms. Finished. వచ్చిందా? RAB equal to 4 ohms. Notice here. Notice here. Same question method 2. Same question method 2. Okay, ఇందా మీరు చెప్పినట్లే. చెప్పండి నాన్న. అమ్మ ఒకసారి ఆగండి నాన్న. Notice here. Notice here everyone. నాన్న ఈ ఆర్మ్ తీసేసాను. 8 8 8 8 ఈ 8 ఎలా కనిపిస్తుంది? వీట్స్టోన్ బ్రిడ్జ్. 8 into 8 8 into 8 బ్యాలెన్స్. బ్యాలెన్స్ అయితే వెదర్ ఎనీ కరెంట్ ఫ్లోస్ హియర్? నో కరెంట్ ఫ్లోస్. వీట్స్టోన్ బ్రిడ్జ్. వీట్స్టోన్ బ్రిడ్జ్ మెథడ్ 2. ఓకే, బ్యాలెన్స్డ్ కేస్. బ్యాలెన్స్ అయిందమ్మా. బ్యాలెన్స్ అయితే నో కరెంట్ ఫ్లోస్ హియర్. ఎస్ సార్? చెప్పండి అమ్మా. ఓకే, ఇక్కడ నో 8 into 8 8 into 8 నో కరెంట్ ఫ్లోస్. దెన్ టెల్ మీ హౌ దిస్ 8 and 8 ఎంతమ్మా? 16. ఈ 8 8 16 16 16 ఎలా ఉన్నాయి చెప్పండి? 16 ప్యారలల్ 16 8 అయిపోయింది. ఈ సెట్ 8, ఇదంతా 8. ఈ 8 ఎలా ఉన్నాయి? వాట్ ఇస్ ద వాల్యూ? అయిపోయింది. ఫినిష్. ఓకే, ఓకే. 8 ప్యారలల్ విత్ 8 నానా. సరే, AB టెర్మినల్స్ 4 ohms ఇస్ రైట్ ఆన్సర్. 4 ohms ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, సరేనా? నెక్స్ట్ వీక్ ఏం చేద్దామంటే వినండి అమ్మా. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఐడియల్ వోల్టేజ్ సోర్స్? చెప్తారా? ఒక ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఉంది. వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఐడియల్ వోల్టేజ్ సోర్స్? ఓకే, సరే. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక కరెంట్ సోర్స్ ఉంది నాన్న. వాట్ ఇస్ ద వోల్టేజ్ అక్రాస్ కరెంట్ సోర్స్? ఏమా? సరే, ఇందాక కూడా చెప్పారు, 0 చెప్పారు, ఇన్ఫినిటీ చెప్పారు. ఇప్పుడు కూడా 0 చెప్పారు, ఇన్ఫినిటీ చెప్పారు. సరే, ఎంత అంటే వెయిట్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్. సీ యూ. ఓకే, వై విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఎవ్రీథింగ్. ఓకే.